నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఐఎఫ్ఎస్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరి ఐఎఫ్ఎస్ కెరీర్ ఎలా ఉండాలి, అసలు ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయాల గురించి తెలుసుకుందాం. మేజర్ ఐఏఎస్ అకాడమీ నుండి మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో యూపీఎస్సి ఐఎఫ్ఎస్సి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పటివరకు మనం యూపీఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయాలు తెలుసుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఐఎఫ్ఎస్ సంగతి ఏంటి? ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేటువంటిది మనకి సివిల్ సర్వీసెస్ లో, అంటే మనకి ఫారెన్ సర్వీస్ ఉంది రెగ్యులర్ గా, ఇది ఫారెస్ట్ సర్వీస్ అండి. ఫారెస్ట్ ఐఎఫ్ఓఎస్ అంటాం, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అటవీ శాతాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే యాక్చువల్గా 33% అడవులు ఉండాలి. అటవీ వనరులు అనేటువంటివి తగ్గిపోతున్నాయి. దాన్ని కన్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ కన్జర్వ్ చేయడానికి మనకు కన్జర్వేటర్స్ అవసరం. కాబట్టి ఒక సివిల్ సర్వీసెస్ వ్యవస్థనే మనం ఏర్పాటు చేసి ఫారెస్ట్ సర్వీస్ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. 2026 సంవత్సరానికి గాను 80 వేకెన్సీస్తో పాటు ఆల్ ఇండియాలో 80 వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు మన సివిల్ సర్వీసెస్తో 933తో పాటు ఈ 80 వేకెన్సీస్ కూడా రిలీజ్ అయినాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి కూడా లాస్ట్ డేటు 24th ఫిబ్రవరి. ఎవరైతే ముఖ్యంగా మన వాళ్ళకి వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే అర్హతలు ఏంటి అనేటువంటిది. ఎవరైతే బిఎస్సి అగ్రికల్చరల్, బిఎస్సి ఫారెస్ట్రీలో కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కానీ, ఇలాంటి టెక్నికల్ బాటనీ, జువాలజీ, లేకపోతే జియాలజీ లాంటి సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో ఇందులో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అర్హులేండి. ద బెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే బిఎస్సి ఫారెస్ట్రీ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ అదే ఉంటే కనుక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. యూపీఎస్సీ లా కాకుండా అది ఎనీ గ్రాడ్యుయేషన్. ఇక్కడ స్పెసిఫిక్. ఇందులో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తో పాటు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది కూడా 3 స్టేజ్ ఎగ్జామినేషన్ అండి. ఇందులో కూడా 3 స్టేజ్ ఎగ్జామినేషన్. చాలా అద్భుతంగా ఉంటుంది. కెరీర్ చాలా బాగుంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే ఫారెస్ట్ సర్వీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు లాట్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు ఫీల్డ్ జాబ్, డెస్క్ జాబ్ 2 కాంబినేషన్తో ఉంటుందన్నమాట. అంటే దీనికి ఒకవేళ ఇదే కనుక చూస్ చేసుకుంటే కెరీర్ అంతా కూడా బాగానే ఉంటుందంటారా? ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎంజాయ్ చేస్తారేమో బాగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఫస్ట్ ఒక ఐఎఫ్ఎస్ సర్వీస్ కేటాయించబడినటువంటి వ్యక్తి అటు అకాడమిక్ ట్రైనింగ్, ఫీల్డ్ ట్రైనింగ్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇతను అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా నియమించబడతాడు. ఫస్ట్ కెరీర్ అన్నమాట. ఏసీఎఫ్ అంటారు వీళ్ళని, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. వాళ్ళు ఏసీఎఫ్గా వాళ్ళు డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతారు. ఏసీఎఫ్గా ఒక 5-6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కేటగిరీ ప్రమోషన్ పొందుతారు. జిల్లాకు ఒకరు ఉంటారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి అంటే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు. ఫస్ట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, తర్వాత డిఎఫ్ఓ, ఆ తర్వాత కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి అంటే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. నెక్స్ట్ ఫైనల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, పిసిసిఎఫ్ అని చెప్పేసి అంటారు. ఆ పోస్ట్కి వెళ్తారు అన్నమాట. సో ఈ కంప్లీట్ 20-30 ఇయర్స్ కెరీర్లో వీళ్ళు వెళ్ళేటువంటి కెరీర్ పాత్ ఇది. ఓకే. సివిల్ సర్వెంట్స్ తో పాటు ఈక్వల్ సాలరీస్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి. దే బీన్ ఆల్సో కాల్డ్ యాజ్ సివిల్ సర్వెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీస్ దగ్గరకు వచ్చేసరికి. అలాగే మనకి నేషనల్ లెవెల్లో కొన్ని కన్జర్వేటివ్ ప్లేసెస్ ఉంటాయండి. వీళ్ళు కన్జర్వేటర్స్కి వెళ్తారు. దానికి జూ పార్కులు కానీ, న్యాచురల్ పార్క్స్ కానీ వాటికి కన్జర్వేటర్స్కి వెళ్తూ ఉంటారు. డిస్టిక్ల్లో పనిచేస్తూ ఉంటారు. ఫారెస్ట్ పాలసీకి సంబంధించినటువంటి వాళ్ళతో విధి విధానాల్లో రూపకర్తలుగా ఉంటారు, ఎగ్జిక్యూషన్లో ఉంటారు. అలాగే డెప్యుటేషన్ మీద కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. జీతపత్యాలు చాలా బాగుంటాయండి, ఫెసిలిటీస్ బాగుంటాయి. నేచర్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు చేస్తే చాలా బాగుంటుంది. ఆడపిల్లలు చేస్తున్నారు, మగవాళ్ళు చేస్తున్నారు, ఇద్దరు కూడా చేస్తున్నారు. భయపడవలసినటువంటి అవసరం లేదు. చాలా మంచి కెరీర్ అండి. దీనికి ట్రైనింగ్ ఉంటుందా సార్?
ఉంటుందండి. వీళ్ళకి అయిన తర్వాత దేహరాదూన్లో ఇండియన్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది. Okay, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది. బేసిక్ ట్రైనింగ్ లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ఇస్తారు. తర్వాత వీళ్ళకి బేసిక్ ఫారెస్ట్రీ మేనేజ్మెంట్ అకాడమీలో ట్రైనింగ్ ఉంటుంది. ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి న్యాచురల్ పార్క్స్ అన్నిటికీ తిప్పుతారు. అలాగే జూ పార్క్స్ అన్నిటికీ తీసుకుని వెళ్తారు. ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. ఆ ట్రాన్స్ఫర్స్ అనేటివి వీళ్ళకి క్యాడర్ ఉంటుందండి. స్టేట్ క్యాడర్ అనేటివి కేటాయిస్తారు. ఏ క్యాడర్ ఏ స్టేట్కి అయితే కేటాయిస్తారో ఆ స్టేట్కి సంబంధించి మొత్తం స్టేట్ వైడ్ వాళ్ళు పనిచేయవలసి ఉంటుందండి. ఓకే, స్టేజెస్ విషయానికి వస్తే ఏంటి? ఫస్ట్ ఎగ్జామ్, అవునండి. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి సివిల్ సర్వీసెస్లో ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్కి మనం చెప్పుకున్నామో అదే విధంగా వీళ్ళకి కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషను, అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఎగ్జామినేషను కామన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఒకటే మారుతుంది అనమాట. కామన్గానే వీళ్ళు టెస్ట్ రాయాలి. అంటే ఏంటి, మనకి సివిల్ సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ప్రిలిమినరీ ఎగ్జామినేషను 2 పేపర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. పేపర్ 1 వచ్చి మనకి జనరల్ స్టడీసు, పేపర్ 2 వచ్చి సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్. ఓకే, పేపర్ 1 జిఎస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయండి. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ దగ్గరికి వచ్చేసరికి, సిసాట్ దగ్గరికి వచ్చేసరికి అర్థమెటిక్, కాంపరెన్షన్, జనరల్ ఇంగ్లీషు, రీజనింగ్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా సిసాట్లో ఉంటాయి. ప్రిలిమినరీ ఇది అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్, ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చేసరికి మనకి జనరల్ ఇంగ్లీష్ ఒక పేపర్ ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చి జనరల్ నాలెడ్జ్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోవాల్సి ఉంటాయండి. 2 ఆప్షనల్ అంటే సివిల్స్ మెయిన్స్లో మనకు ఒకటే ఆప్షనల్ ఉంది, ఇక్కడ 2 ఉంటాయి. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఫారెస్ట్రీ కానీ, అగ్రికల్చర్ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, జియాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇందులో ఏవో ఒక 2 సబ్జెక్టులు వాళ్ళు మెయిన్స్ కింద ఆప్షనల్స్ కింద తీసుకోవాలండి. వీటన్నిటిలో కూడా మెయిన్స్ డిస్క్రిప్టివ్ టైప్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయిన తర్వాత ఎవరైతే మెరిట్లో వస్తారో 1:2 ప్రకారం మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మళ్ళీ ఈ జాబ్ సూటబిలిటీ అనేటువంటిది, వీళ్ళు అసలు ఈ కెరీర్ అనేటువంటి లైక్ చేస్తారా లేదా, ఎందుకు ఫారెస్ట్ సర్వీస్కి వచ్చారు, వై వెదర్ దే ఆర్ హ్యావింగ్ దట్ లీడర్షిప్ క్వాలిటీస్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఉందా లేదా, పర్సనాలిటీ ఎలా ఉంది, ఈ అంశాల మీద మొత్తం కూడా బోర్డు అంచనా వేసి ఓవరాల్గా ఈ యొక్క మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూలో సాధించినటువంటి మార్కుని బట్టి వాళ్ళు రిజల్ట్ అనేటువంటిది ఇస్తారు. ఓవరాల్గా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 2026 సంవత్సరానికి గాను 80 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మళ్ళీ 80లో ఎంత ఫిల్టర్? ఇంటర్వ్యూకి అయితే మాత్రం 1:, ఇప్పుడు చూడండి 80:15 అంతే, 15, సో ఇంటూ 15 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేసరికి 80x2 అంటే 160 మందిని ఇంటర్వ్యూ పిలుస్తారు. అందులో 80 మందిని సెలెక్ట్ చేస్తారు. అంతే, డబుల్ 1:2 కదండి ఇంటర్వ్యూ అది. సో ఆ విధంగా కాంపిటీషన్ అనేటువంటి చాలా హైగా ఉంటుంది. బట్ ఎవరైతే ఇలాగా ప్రిపేర్ అవ్వాలి, ఫారెస్ట్ నేచర్కి దగ్గరగా ఉండాలి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అటవీ శాతాన్ని పెంచాలి, వాటిని కాపాడాలి, ఇలాంటి యాటిట్యూడ్ ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, ఎన్విరాన్మెంట్కి దగ్గరగా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఈ సర్వీస్ని ఎంచుకోవచ్చండి. ఓకే, సో ప్రిపరేషన్ అంతా కూడా సేమ్ దీనికి ఎలా అయితే సివిల్స్కి అవుతామో అలాగే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి. మెయిన్స్ దగ్గర చేంజ్ వస్తుంది. స్టేజ్ 3లో, స్టేజ్ 2లో చేంజ్ ఉంటుందండి. స్టేజ్ 2లో 3కి వచ్చేసరికి ఇంటర్వ్యూ, స్టేజ్ ఇంటర్వ్యూలో అడుగుతారండి ఇలాగ వీళ్ళకి హౌ మచ్ దే లైక్ టువర్డ్స్ ద ఫారెస్ట్, అసలు అవగాహన ఉందా లేదా, ఫారెస్ట్ మీద అవగాహన ఉందా లేదా, వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి అటవీ శాతం ఎంత లేదా, ఫారెస్ట్ కన్జర్వేటివ్ మెథడ్స్ ఏంటో చెప్పంటే దాని పట్ల చెప్పకుండా ఉన్నారంటే వాళ్ళకి యాప్టిట్యూడ్ లేనట్టేగా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా వాళ్ళు అందులో అడుగుతుంటారు. సో కోచింగ్లో మనకి ఇవన్నీ చెప్తారా సార్? 100% గైడెన్స్ అనేటువంటిది దొరుకుతుంది కోచింగ్లో. కారణం ఏంటి అంటే అభ్యర్థికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏది ఇంపార్టెంట్. కోచింగ్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి. ఏం చదవడం అనేటువంటి విషయం తెలియడంతో పాటు కోచింగ్ జాయిన్ అయితే ఏం చదవకూడదు అనేటువంటి విషయం కూడా మీకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఏం చదవాలో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఏం చదవకూడదో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.
ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియకుండా, ఎగ్జామ్ ఫోకస్ లేకుండా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ లేకుండా ఏదో మీరు సబ్జెక్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయారు అంటే గుడ్డెద్దు చేలో పడినట్టు ఉంటుంది. అండ్ చుక్కాని లేని నావ లాంటి ప్రయాణం అయిపోతుంది. ఎటు కొట్టుకుపోతామో ప్రిపరేషన్లో అర్థం కాదు. కాబట్టి ఈ యొక్క గైడెన్స్ కోచింగ్ అనేటువంటి చాలా 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 ఇంపార్టెంట్. మరి ఈ ఎగ్జామ్ కూడా ఎన్నిసార్లైనా రాయొచ్చా? దీనికి కూడా మనకి కొన్ని స్పెసిఫిక్ లిమిట్స్ కేటగిరీని బట్టి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ కేటగిరీలో ఎన్ని అటెంప్ట్స్ అయినా సరే మీరు చేసుకోవచ్చు. మామూలుగా అయితే 6 times. అవునండి. సార్ వాట్ ఆర్ ద ఫారెస్ట్ ఇన్ ఇండియా అని అంటారు? ఇప్పుడు ఫారెస్ట్ ఇంపార్టెన్స్ దగ్గరికి వచ్చేసరికి భారతదేశంలో 32.87 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయండి. అంటే ఇది మనం ఓవరాల్గా జాగ్రఫికల్ ఏరియా తీసుకుంటే మొత్తం భారతదేశంలో 24% అడవులు ఉన్నాయి ప్రస్తుతం. యాక్చువల్గా మన లక్ష్యం ఏంటి నేను చెప్పాను స్టార్టింగ్లోనే 33% అడవులు ఉండాలి అని చెప్పేసి, అది లక్ష్యం. కానీ 24% ఉన్నాయి. ఈ ఉన్నవి కూడా డీఫారెస్టేషన్ కారణంగాను, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కారణంగాను, హ్యూమన్ ఎవల్యూషన్లో భాగంగా, ఈ అర్బనైజేషన్లో భాగంగా వీటిని అర్బనైజేషన్ ఇండస్ట్రీస్లో భాగంగా కొట్టేస్తున్నారు వీటిని కూడా. సో వీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హిమాలయన్ రీజన్లో కనుక చూస్తే 33% ఉన్నాయండి అక్కడన్నీ కూడా. చిర్ఫైన్ వృక్షాలు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే. దీంతో పాటు బయోడైవర్సిటీలో బయోటిక్, అబయోటిక్ రెండు కూడా ఉన్నాయి. బయోటిక్లో మళ్ళీ మనకి చెట్లు ఉన్నాయి, మళ్ళీ అలాగే జంతువులు ఉన్నాయండి. వీటిని కాపాడవలసినటువంటి అవసరం చాలా 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 ఉంది. కారణం ఏంటి అంటే ఈ యొక్క ఫుడ్ చైన్లో భాగంలో కానీ లేకపోతే ఏదైనా సరే ఏది మీరు చేసినా సరే అది ఫైనల్గా దేనికి మారుతుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద హ్యూమన్ ఎవల్యూషన్ అండి. ఈ ఎవల్యూషన్లో మీరు దేన్ని ఎక్స్టెండ్ చేసినా సరే అది అల్టిమేట్గా ఇంపాక్ట్ అవ్వబోయేది దేని మీద అంటే మన యొక్క మనిషి యొక్క అస్తిత్వం మీద ఆధారపడుతుంది. ఫారెస్ట్ని విపరీతంగా నరికేయడం వల్ల సాయిల్ ఎరోషన్ అనేటువంటిది అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది పీల్చుకోవడం తగ్గిపోతుంది. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వలన ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వలన గ్లోబల్ వార్మింగ్కి దారితీసి అక్కడ గ్లేషియర్స్ ఏదైతే ఉన్నాయో మంచు పర్వతాలు అనేటువంటివి కరిగిపోతున్నాయి. వాటర్ లెవెల్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్కి ఒక ఫారెస్ట్తో రిలేట్ అయ్యి వచ్చేస్తుందని చూశారు. అలాగే కాలుష్య పరంగా చూసుకుంటే కనుక కాలుష్యం అనేటువంటిది కూడా నియంత్రించలేకపోతుంది, పెరిగిపోతుంది విపరీతంగా. ఇప్పుడు అమెజాన్ అడవులు ఉన్నాయంటే అమెజాన్ అడవులు ప్రపంచానికి ఊపిరితిత్తులు అన్నారు. కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తున్నాయి, ఆక్సిజన్ ఇచ్చేస్తున్నాయి. ప్రపంచానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అంతా కూడా అమెజాన్ అడవులు ఇస్తున్నాయండి. కాబట్టి ఈ యొక్క ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మరి ఇంతటి క్రూషియల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ యొక్క కన్జర్వేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కన్జర్వేటర్స్ అందరూ కూడా మనకి దేని ద్వారా వస్తున్నారు అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ద్వారా వస్తున్నారు. కాబట్టి ఇండియన్ ఫారెస్ట్ ద్వారా మనకి అవసరాలు తీరడం మాత్రమే కాదు, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ ద ఫారెస్ట్ ఆర్ ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్. ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే దానికోసమే మనం ఏం చేసామంటే ఒక ప్రత్యేకమైనటువంటి సర్వీస్ని ఏర్పాటు చేసాం, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని చెప్పాం. సార్ అటవీ పరిరక్షణ విధానం అంటే ఏంటి, దాని గురించి కూడా తెలుసుకోవాలా స్టూడెంట్స్? ఖచ్చితంగా అండి. ఇక్కడ అటవీ పరిరక్షణ విధానం దగ్గరికి వచ్చేసరికి ఫారెస్ట్ కన్జర్వేటివ్ మెథడ్స్లో ఇన్ సిచ్యు, ఎక్స్ సిచ్యు అంటారు. ఇన్ సిచ్యువేషన్ అంటే ఎక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడ ఉన్నటువంటి చోట అక్కడే వాటిని డెవలప్ చేయడం, పరిరక్షించడం. ఎక్స్ సిచ్యు అంటే వాటి ఉన్నటువంటి ప్రదేశం నుంచి తీసుకువెళ్ళి అక్కడి నుంచి వేరే చోట పరిరక్షించడం. సో ఇన్ సిచ్యు అండ్ ఎక్స్ సిచ్యు అనేటువంటిది రెండు మెథడ్స్ అండి. ఇప్పుడు ఇన్ సిచ్యు మెథడ్ దగ్గర తీసుకొచ్చామంటే వాటికి ఉన్నటువంటి న్యాచురల్ హ్యాబిటేట్ ఏదైతే ఉందో ఆ ప్రదేశంలోనే ఎండేంజర్డ్ స్పీసీస్ అనేటువంటివి గుర్తించడం, వాటిని గుర్తించి వాటిని డెవలప్ చేయడం అండి. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మనకి కొన్ని హాట్ స్పాట్స్ అనేటువంటివి మనకు కనిపిస్తాయి, న్యాచురల్ పార్క్స్ అనేటువంటివి కనిపిస్తాయి. వాటినన్నింటినీ కూడా మనం డెవలప్ చేయడం ప్రారంభించామండి. ఇప్పుడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ కన్జర్వేటర్స్గా వాళ్ళు డ్యూటీస్ ఇస్తాం. ఓకే.
ఇప్పుడు దానికి నేషనల్ పార్క్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి కజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అస్సాంలో ఉంది. అక్కడ రైనోస్ ఖడ్గమృగాలు ఏదైతే ఉన్నాయో ఖడ్గమృగాలను కాపాడుతూ ఉంటారు రైనోస్. ఖడ్గమృగం అనగానే అక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఖడ్గమృగం పైన ఉన్నటువంటి ఆ కొమ్ము ఏదైతే ఉందో రైనో అది చాలా వాల్యుబుల్. దానికోసం స్మగ్లర్స్ ఏం చేస్తారని వాడిని చంపేస్తూ ఉంటారు. అలాగే ఏనుగు దగ్గరికి వచ్చేసరికి ఏనుగు దంతాలు ఇంపార్టెంట్, వాటి కోసం చంపుతూ ఉంటారు. కీర్తి చక్ర పందిర్లపల్లి శ్రీనివాస్ అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అండి, రాజమండ్రి చెందినటువంటివి. వీరప్పను ఈయన శాంతి చర్చలు అని చెప్పేసి మాట్లాడతానని చెప్పేసి పిలిచి వీరప్పని తను చంపేయడం జరిగింది, తను నరికేసాడండి. సో అలాగా రిస్క్ కూడా ఉంటుంది ఈ జాబ్లో. ఎనీహౌ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రకృతి ప్రేమికులు లేదా ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ని కాపాడడం వీళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో కజీరంగా నేషనల్ పార్క్ మనకి అస్సాంలో ఉందండి, ఖడ్గమృగాల రైనోస్ని కాపాడుతూ ఉంటుంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉందండి, పులులు, జిమ్ కార్బెట్ పులుల గురించి అండి. అలాగే గిర్ గుజరాత్ నేషనల్ పార్క్లో అక్కడ కనుక చూసుకున్నట్లయితే సింహాలు నేషనల్ పార్క్ అండి. కన్హా అంటే అక్కడ మనకి బారాసింగా అని చెప్పేసి వాటిని బారాసింగాల్ని కాపాడేటువంటిది కన్హా. నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ అంటే మనకి కర్ణాటకలో వస్తుంది అనమాట, కేరళలో వస్తుంది సైలెంట్ వ్యాలీ కేరళలో. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక బయోడైవర్సిటీ కలిగినటువంటి, ఒక రకంగా ఈ చెట్ల మీద మనకు కనిపించేది ఏంటంటే సింహం తోక కలిగినటువంటి కోతి మకావ్ అని చెప్పేసి, సింహం తోక ఉండేటువంటి కోతి. తోకేమో సింహం తోకలా ఉంటుంది, సింహం తోక ఎలా అయితే ఉంటుంది అలా ఉంటుంది, కోతిలా ఉండదు. కానీ ఇది కోటి, చెట్ల మీద నివసించేటువంటి జంతువు అనమాట అండి. వెరైటీ మకావ్ అని చెప్పేసి అంటారు దీన్ని. సో ఇది ఒక కోతి కానీ దీని తోక మాత్రం సింహం తోకలా ఉంటుంది. ఎండేంజర్డ్ స్పీసీస్ అండి. అసలు సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ని ఆపడానికి కారణం ఈ కోతే కారణం ఏంటంటే అక్కడ ఒక ప్రాజెక్ట్ని తీసుకురావాలని చెప్పేసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ తీసుకురావాలని కేరళ ప్రభుత్వం అప్పట్లో ప్రయత్నిస్తే మన వాళ్ళందరూ ఎన్విరాన్మెంటల్ అందరూ కూడా దానికోసం అడ్డుకున్నారండి. సైలెంట్ వ్యాలీ ఉద్యమం అని చెప్పేసి అంటాం దీన్ని. ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఆ ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఈ యొక్క సైలెంట్ వ్యాలీలో ఉన్నటువంటి మొత్తం వృక్షాలు జంతువులన్నీ కూడా మునిగిపోతాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఒక ఉద్యమం లాంటివి చేశారండి. ఉద్యమం చేసి మొత్తానికి దాన్ని అడ్డుకున్నారు. అది సైలెంట్ వ్యాలీ అన్నమాట, నేషనల్ పార్క్ కేరళలో ఉంది. అక్కడ ఆ చెట్ల మీద ఉంటుంది అనమాట ఈ మకావ్ అని. ఈ సింహం తోకేమో సింహం తోకలా ఉంటుంది, అది జంతువేమో కోతి అనమాట అండి. అంటే ఇప్పుడు ఆ కోతి అనేది మనం చూస్తున్న కోతుల్లాగా ఉంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఎండేంజర్డ్ స్పీసీస్. అది చూస్తేనే భయం వేస్తుంది, అందుకని ఉంటుందండి. ఇది ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట అది. సో ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి చదువుతూ ఉండాలి. అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ సిలబస్లో మనకి ఇవన్నీ చెప్తారా? సిలబస్లో ఇవన్నీ కూడా ఉంటాయండి. సో దీంతో పాటు సబ్జెక్ట్ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్. సో ఇలాగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫారెస్ట్ అండ్ నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా కలిపి చదువుకుంటే వీళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో స్టూడెంట్స్ చాలా అవగాహన పెంచుకోవాలి వీటిపైన కదా. అంటే ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినప్పటికీ కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అండ్ వీటన్నిటి గురించి కూడా బాగా అవగాహన అనేటువంటిది అవసరం, చాలా అవసరం. అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ చదివినట్టు ఇవన్నీ కామన్ పాయింట్స్ అండ్ బేసిక్ థింగ్స్. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసే ఉంటాయి. ఇవన్నీ కూడా తెలియకుండా వాళ్ళు ప్రిపేర్ కాలేరు. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనమాట. దీంతో పాటు మనకి కొన్ని ఫారెస్ట్ చట్టాలు అనేటువంటివి ఏర్పాటు చేస్తాం. ఫారెస్ట్ చట్టాలు ఉన్నాయండి. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 బ్రిటిష్ వారి సమయంలోనే ఏర్పాటు చేస్తాం. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, భారతీయ అటవీ చట్టం అని చెప్పేసి. అలాగే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని చెప్పేసి 1980 సంవత్సరంలో తీసుకుని వచ్చాం, అటవీ పరిరక్షణ చట్టము. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అంటే వైల్డ్ లైఫ్ ఎవరైతే ఈ జంతువులు ఏదైతే ఉన్నాయో ఈ జంతువుల్ని కాపాడడం కోసం మనం రక్షించడం కోసం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో తీసుకుని వచ్చామండి. అలాగే 2002 సంవత్సరంలో బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్, జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం అని చెప్పి 2002 సంవత్సరంలో తీసుకుని వచ్చాం. అండ్ ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ రీసెంట్గా కనుక చూస్తే అటవీ హక్కుల పరిరక్షణ చట్టం అని చెప్పి 2006 సంవత్సరంలో తీసుకుని వచ్చినటువంటి చట్టం.
సో ఈ చట్టాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే, ఈ చట్టాలను కాపాడవలసిన బాధ్యత ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్దే అండి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పోస్ట్ ఏది అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. దానికి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా క్రూషియల్ రోల్ అనేటువంటిది వీళ్ళు ప్లే చేస్తూ ఉంటుంది. కానీ అటవీ చట్టాలు చాలా కఠినమైనటువంటి, రైల్వే చట్టాలు ఒకటి అండ్ అటవీ చట్టాలు ఒకటి. కారణం ఏంటి అంటే, ఆ విధంగా కఠినంగా రూపొందించకపోతే ఎవరు కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయరండి, దానికి ఒబే కారు. కాబట్టి ఈ చట్టాలు చాలా కఠినంగా రూపొందించడం జరిగింది. మీరు బిఎన్ఎస్ చట్టాల కన్నా రైల్వే చట్టాలు అలాగే ఫారెస్ట్ చట్టాలు చాలా కఠినమైనటువంటి చట్టాలు. మనకి కృష్ణ జింకను వేటాడినటువంటి కేసులో సల్మాన్ ఖాన్ ఇప్పటికీ కూడా కోర్టు కేసును ఎదుర్కొంటున్నాడు. ఆయనకి ఎప్పటికైనా శిక్ష పడుతుంది ఆ విషయంలో. సో ఇలాగ ఎండేంజర్డ్ స్పీసీస్ కొన్ని ఉంటాయి. ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ కనుక మీరు హామ్ చేశారంటే మర్డర్ కన్నా తీవ్రమైనటువంటి శిక్షలు పడతాయి. సో ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి చట్టాలు. కారణం ఏంటంటే, ఇంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తేనే మన వాళ్ళు లాని అబాయిడ్ చేస్తారు, ఒబే చేస్తారు, కొంతవరకు నియంత్రించగలుగుతారు. అలాగే రైల్వే కూడా చూడండి, రైల్వేలో కూడా మీరు రైల్వే ఆస్తులకి నష్టం కలిగించిన ఏం చేసినా సరే ప్రజల యొక్క ప్రాణాలకు తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ రైల్వే పరమైనటువంటి కేసులు కూడా చాలా కఠినంగా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క చట్టాలను వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ఉన్నతమైనటువంటి సర్వీస్ని ఏర్పాటు చేశారు. రైట్. ఈ ఎగ్జామ్ రాయాలి అనుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? సివిల్ సర్వీసెస్ కన్నా దీని యొక్క అప్లికేషన్స్ పెట్టేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, మంచి హోదా కలిగినటువంటి ఉద్యోగము. నెంబర్ 3, మీరు గనక సిలబస్ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఫోకస్డ్గా చదివినట్లయితే, ముఖ్యంగా మీరు డిగ్రీలో చదివినటువంటి సబ్జెక్టులని ఆప్షనల్గా ఎంచుకుని మీరు ప్రిపేర్ అయినట్లయితే విజయం చాలా ఈజీగా సాధిస్తారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సిలబస్ కావాలన్నా, రిఫరెన్స్ పుస్తకాలు కావాలన్నా మీరు కింద ఉన్నటువంటి కామెంట్లో కనుక మీ నెంబర్ పెట్టి మీరు అడిగినట్లయితే మేము పంపిస్తామండి. సో సిలబస్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది? సిలబస్ దగ్గరికి వచ్చేసరికి మనం అనుకున్నాం కదండి, ఇప్పుడు మనకి ప్రిలిమినరీలో వచ్చేసరికి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అలాగే సిశాట్ దగ్గరికి వచ్చేసరికి రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీషు వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్, కాంపరెన్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి ఆప్షనల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఈ సిలబస్గా ఉంటాయి అన్నమాట. సూపర్ సార్. యూపీఎస్సికి ఎంత కష్టపడాలో ఫారెస్ట్ దీనికి కూడా చాలా కష్టపడాలి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు స్టూడెంట్స్ కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఫారెస్ట్కి నోటిఫికేషన్ కూడా విడుదలైంది కాబట్టి అప్లై చేసుకునే డేట్ కూడా సార్ చెప్పారు. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఆ డేట్ లోపు అప్లై చేసి చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. నమస్తే.